హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూ రెడ్డి కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ పచ్చడిని చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మటన్ పికిల్. ఎలాంటి డౌట్ లేకుండా మీరు ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అండ్ ఈజీగా ఉండే ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. మీరు ఈ స్టెప్స్ని బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే. మటన్ పికిల్ సూపర్గా కుదురుతుంది. ఇక్కడ నేను 1/2 kg మటన్ని తీసుకున్నాను. బోన్స్ ఉన్న మటన్నే తీసుకున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల సాల్ట్ ముక్కలకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది పికిల్లోకి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులోకి మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 60 to 70 ml దాకా వాటర్ వేయాలి. అంటే మనం డైలీ యూస్ చేసే టీ గ్లాస్తో వాటర్ని వేయాలి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి ముక్కను పట్టుకొని చూస్తే మటన్ అనేది 60% వరకు ఉడికి ఉండాలి. 60% కంటే ఎక్కువ ఉడికిస్తే లాస్ట్లో పచ్చడి పీసెస్ అన్నీ చెదిరిపోతాయి. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇక్కడ చూపించినట్లు మటన్ పీస్ ఉడికి ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి పీస్ అనేది. మటన్లో ఉన్న వాటర్ ఎగిరిపోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 3 minutes ఫ్రై చేయండి. ఇక్కడ చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకి పెట్టేయండి. వాటర్ పూర్తిగా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 140 to 150 ml దాకా ఆయిల్ని వేయండి. 1/2 kg మటన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన మటన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పీసెస్ అన్నిటిని టర్న్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లు పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా ఒక ముక్కను కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు అన్నిటినీ ఆయిల్ నుండి సపరేట్ చేసి పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ అదే ఆయిల్లో 2 tablespoons ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్లోకి మటన్ని వేసుకొని 2 minutes మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 25 grams కారం, 30 grams వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ చూపించిన గరిటెతో అయితే ఒక గరిట కారంకు 3/4 సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, మటన్ మసాలాని వేసుకోవాలి. అలానే 2 grams వరకు కసూరి మేతిని వేసుకొని 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. 2 grams అంటే సాల్ట్ వేసిన గరిటె నిండా కసూరి మేతి వేసుకోవాలి. నిమ్మకాయ రసం ప్లేస్లో ఈ కసూరి మేతిని యూస్ చేయాలి పులుపు కోసం. ఏ మాత్రం తీసిపోదండి. నిమ్మకాయ రసం కంటే ఇలా కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పచ్చళ్ళలో. అలా 2 minutes ఫ్రై అయ్యాక మటన్ పికిల్ రెడీ అయిపోయినట్లే. ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుందండి. ఈ పికిల్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్ని డేస్ అయినా ఆ అరోమా అండ్ టేస్ట్ చేంజ్ అవ్వదు. ఇంకెందుకండి లేటు, డెఫినెట్గా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కేజీ పచ్చడి చేయాలంటే ఈ కొలతల్ని డబల్ చేసుకోండి.